ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడులో కంబులకై గోడు చిందే కదా. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరంపు జీలను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. దురితంబు తలపులే పరమ గురుని శిరముపై, నెనరు లేక ముత్తినయ్య ముండ్ల కిరీటమై. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాపేచ తోడుగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి. ఈ దినమును మనము భస్మ బుధవారపు ఆరాధన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ దినము నుండి ఈ 40 దినాలు కూడా మండల కాలముగా మరి గుర్తింపబడుచు ఉన్నది. ఈ 40 దినాలు ఈ లెంటు దినాలు మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానాలు యథావిధిగా ప్రాతకాల ఆరాధన ద్వారా మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తున్నామని తెలియచేయటానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ 40 దినాలు మరి అందరము కూడా ఈ యొక్క ఆరాధనల ద్వారా ప్రభువుని ఘనపరిచే వారముగా ఉండాలని ఈ మండల కాలము అంతటి కొరకు మరి పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు, ఈ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే మండలకాల ధ్యానాల కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని వ్యక్తిగతంగా ఛానల్ ద్వారా ప్రభు పేరట నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం ఆలోచన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గడిచిన భస్మ బుధవారం నుండి భస్మ బుధవారం వరకు నాయనా మమ్మ అందరినీ కాచి కాపాడి ఉన్నారు. మరలా తిరిగి ఈ భస్మ బుధవారపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని బిడ్డలతో ఆశీర్వదించండి, వర్ధిల్లునట్లు కృప చేయండి. ఈ వాక్య ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికంగా
మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. నీ దాసుని మరుగుపరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము రిక్తత అనే మాటలు మీకు తెలియజేస్తున్నాను. రిక్తత అనగా ఎంటీ హ్యాండెడ్ అనే మాటలు ఇంగ్లీష్లో ఇవ్వబడ్డాయి. చెబుతారా సబ్జెక్ట్ ఏంటో? మనకి వాళ్ళ టాపిక్ రిక్తత. ఈ భస్మ బుధవారపు ఆరాధనలో రిక్తత అనే అంశం ఇవ్వబడింది. అసలు భస్మ బుధవారము అంటే ఏమిటి? ఈ భస్మ బుధవారము ఎలాగో ఉద్భవించింది? మండల కాలము అనగా ఏమిటి? ఉపవాసము అనగా ఎందుకు, ఏమిటి అని క్లుప్తంగా సమయాన్ని బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా కలిసి ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క భస్మ బుధవారము మనము 3 వారాలు ముందుగా ఆదివారపు ఆరాధనలు, పునరుద్ధానానికి 70 దినాలు ముందుగా వచ్చే సెప్తియగేసిమ ఆదివారం అని, ఆ తరువాత 60 దినములకు వచ్చే ఈ యొక్క పునరుద్ధానం కొరకు మనము సిక్సగేసిమ అని, అలాగే తరువాత 50 దినములు మనము కుంకుమగేసిమ ఆదివారం అని ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనం మండల కాలము ధ్యానాలు చేస్తున్నాం. ఈ దినము మండల కాల ఆరంభము భస్మ బుధవారం. దీనిని యాష్ వెన్స్డే అని మనం చెబుతూ ఉంటాం. బూడిద బుధవారము అని తెలియజేస్తూ ఉంటాం. వీటికి దీక్షా దినములు అని పేరు, వ్రత దినములు అని పేరు చెప్పబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క భాగంలో మరి యొక్క 2 మాటలు తపో దినములు అని, అంతేకాకుండా ఉపవాస దినములు అని కూడా మనం ఈ భస్మ బుధవారం కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమైనప్పటికీ కూడా ఈ 40 దినాలు ఈ యొక్క మరి మండల కాలం అనగా 40 దినములు, దీనిని లెంట్ అని పిలుస్తూ ఉంటున్నారు. ఈ లెంట్ అనేది ఇది ఆంగ్లో సెక్షన్ భాషా పదము అని తెలియచేయబడుతున్నది. ప్రియులారా, అనగా లెంటు అనగా ఇక్కడ దీని భావము అక్షరార్థముగా చీల్చుట, పగులుగొట్టుట, చిగుర్చుట అని అర్థమిస్తూ ఉంటుంది. అలాగనే స్ప్రింగ్ సీజన్ అనే మాట జ్ఞాపకం చేస్తూ వసంతకాలము, చిగుర్చు కాలము. ఈ 40 దినాలు కూడా క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలకు కూడా సిద్ధపాటు కాలము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియులారా, ఎందుకంటే ఈ 40 దినాలు క్రైస్తవులు ఎందుకు సిద్ధపడాలి అని ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి తాను పాపిగా గుర్తించుకోవాలి. అలాగే దేవుని యొక్క మరి ఆ పరిశుద్ధతలో తాను పాపినని గుర్తించటమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధతో కలిసి మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడవలసినటువంటి అవసరత, కన్నీటితో ప్రార్థన చేయవలసినటువంటి అవసరత, నూతన జీవితాన్ని ప్రారంభించవలసినటువంటి అవసరత, కన్నీటిలో కడగబడవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి ఈ యొక్క భస్మ బుధవారము, ఈ భస్మము అనగా బూడిద ఎక్కడ నుండి వచ్చింది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇది మరి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేస్తున్నప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టి ఆయనను ఊరేగించిన సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ ఊరేగింపు జరుగుతుందో, ఊరేగింపు చేసినటువంటి ఆ మట్టలు దాచి వాటిని కాల్చి, ఆ తర్వాత వచ్చే సంవత్సరం భస్మ బుధవారం నాడు అక్కడ విశ్వాసుల యొక్క నుదుటి మీద సిలువ గుర్తు వేసే సాంప్రదాయం పురాతన కాలము నుండి సంభవించింది. ఇది ఆర్సిఎం సంఘము నుండి ఇది సంప్రాప్తమైంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ మండల కాలము కొరకు మరికొంత సమాచారాన్ని మనం ఆలోచన చేస్తే, పోప్ గ్రెగరీ ద గ్రేట్ ఆయనట
ఈ కాలము ఎంతో నిష్ఠతో, ఎంతో చక్కటి ఆచారయుక్తంగా మనం జరిగించవలసినటువంటి అవసరత ఉంటుంది. కాబట్టి విశ్రాంతి దినాలు ఈ దినము నుండి విడిచిపెట్టి తక్కినటువంటి దినాలు 40 దినాలు అయిన తరువాత పునరుద్ధాన దినం. కాబట్టి మండల కాలము నుండి పునరుద్ధాన దినము వరకు ఇక్కడ పునరుద్ధాన దినములు అనగా ఆదివారాలు మినహాయించి వచ్చినటువంటి దినము మనకు ఈస్టర్ పండుగ జరుగుతూ ఉన్నదని ఇక్కడ పోప్ గ్రెగరీ ద గ్రేట్ ఆ కాలము నుండి కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆ తరువాత ఐరేనియస్ అనే పండితుడు కూడా ఆయన ఏం చేశాడు అంటే, మరి ఆధ్యాత్మిక అనుభవం కలిగినటువంటి పితరులు ఆది సంఘములో క్రీస్తు ప్రభువు శ్రమలను ఇలాగు ధ్యానించాలని వారు తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే సోజ్మన్ అన్న ఆయన, సోక్రటిస్ అన్న ఆయన కాలము నుండి కూడా దీనికి పునాది వేయబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అలాగే మరి ఒక ప్రత్యేకమైన సమయం బూడిద ఎందుకు రాసుకోవాలి అని ఆలోచన చేస్తే తగ్గింపులకు గుర్తు, వినయానికి గుర్తుగా ఉంటుంది, విధేయతకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాత నిబంధన కాలములో ఆ ఆచారాన్ని ఆలోచన చేస్తే వ్యక్తి విచారాన్ని కలిగినప్పుడు, దుఃఖాన్ని కలిగి ఉన్నప్పుడు ఉపవాసాన్ని చేస్తూ పశ్చాత్తాపాన్ని ప్రకటించడానికట వారు బూడిద చల్లుకునేవారట. రెండవది, వారు మైలుపడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారి మీద బూడిద చల్లుతూ ఉండేవారట. అలాగనే ఈ యొక్క మరి దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క భస్మ బుధవారము దీని కొరకు మనము ఉపవాసము అనేది 40 దినములు, ఈ 40 దినాలు మనం ఉపవాసము చేయుట అనేది. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా అనే మాటలు, నియర్ టు గాడ్, నెక్స్ట్ టు గాడ్ అనే మాటలు వ్రాయబడుతూ ఉంటున్నాయి ప్రియులారా. 40 దినాలు ప్రత్యేకత ఏమిటి? బూడిద యొక్క ప్రత్యేకత కొద్దిగా తెలుసుకున్నాం. 40 దినాలు యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భూమి మీద మరి యొక్క నోవహు దినాలలో ప్రచండ వర్షము కురిసిన దినాలు 40 దినాలు. యాకోబు మరణము కొరకు అంగలార్చిన దినాలు 40 దినాలు. మోషే 10 ఆజ్ఞలు తీసుకురావటానికి మరి వెళ్ళి ఉపవసించిన దినాలు 40 దినాలు. అలాగనే మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దినాలు 40 సంవత్సరాలు. అలాగే ఏలియా ఆయన మరి అరణ్య ప్రయాణం 40 దినాలు. అలాగే యోనా నినివేను గురించి ఆలోచన చేస్తే ఆయన మరి 40 గంటలు ఆయన ప్రయాణం చేశాడట. 40 దినాలు ప్రకటన చేశాడు. క్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ఆయన మరి 40 దినాలు ఆయన ఉపవాసము చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. పౌలు గారిని చంపటానికి కుట్ర పన్నిన వారిలో 40 మంది ఉన్నారు అని. యేసు ప్రభు వారి మరణాంతరం అనేక మందికి ఆయన 40 పర్యాయాలు ఆయన కనిపించాడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది. యేసు ప్రభు శిలువ నుండి సమాధి విజయానికి ఉన్నటువంటి సమయం 40 గంటలు. కాబట్టి 40 దినాల యొక్క ప్రత్యేకత చెప్పుకున్నాం. కాబట్టి ఉపవాసము చేసినటువంటి వారు కూడా కొంతమంది కొరకు జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఉపవాసం చేశాడు అని ఏలియా ఉపవాసం చేశాడు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఎస్తేరు కూడా తన స్వజనుల రక్షణ కొరకు అంటుంది, మీరు 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఇంకా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభు ఆయనట మరి 40 దినాలు ఉపవాసము ఆయన ఉన్నాడు. అయితే ఈ ఉపవాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, 40 దినాలు ఉపవాసించిన మీదట ఎత్తైన కొండ మీదకి కొనుక్కోబడి శోధింపబడ్డాడు. ఆయన శోధన తప్పించుకుంటానికి కారణం అప్పుడు దేవుని కుమారుడుగా ఆయన కాదు, కానీ మరి దేని వలన అని ఆలోచన చేస్తే అప్పటికీ కూడా మనిషి కుమారుడిగానే ఉన్నాడు. అయితే
ఆయన 40 దినాలు కూడా ఉపవాసించిన మీదట ఉపవాస బలము చేత, శక్తి చేత, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఆయన మరి గెలిచినట్లుగా దైవవాక్యము చూస్తూ ఉన్నది. కాబట్టి భస్మ బుధవారపు ఆరాధనలో మరి మన జీవితాల్లో మనం ఏం చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం తప్పనిసరి ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా, దేవునికి సమీపముగా, అలాగునే మరి ఉపవాసము అనగా ఆహారము మానివేయుట అనే మాటలు కూడా ఉంటూ ఉన్నాయి. వ్రతము చేస్తున్నాం, దీక్ష చేస్తున్నాం, తపస్సు చేస్తూ ఉన్నాం, పరిశుద్ధత కోరుకుంటూ ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభువే మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఉపవాసము ఉండుట అనేది ఆధ్యాత్మికమైనటువంటి ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఉన్నది. కాబట్టి భస్మ బుధవారపు ఆరాధనలో ఈ మండల కాలము 40 దినములలో క్రైస్తవ జీవితాలలో ప్రభువుకు సమీపంగా ఉండి తగ్గింపు కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి జీవించాలి. అందుకని యోవేలు గ్రంథములో 2వ అధ్యాయములో 12వ వచనములో అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి మన అవసరతలు తీరాలి, శారీరక స్వస్థతలు కావాలి, ఆత్మీయ రక్షణ కావాలి అంటే తప్పనిసరిగా మనము ఉపవసించవలసిన అవసరత మన జీవితంలో మండల కాలము 40 దినములు ఈ యొక్క సిద్ధపాటు ద్వారా మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు తిరిగి లేచిన పునరుద్ధాన అనుభవంలో పాలు పంపులు తీసుకోవాలి. మన జీవితాల్లో మనమును కూడా పునరుద్ధానుడైన యేసును మనం చూడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. ఈ యొక్క మరి మండల కాలపు అనుభవాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మరి మొట్టమొదటిగా మన యొక్క జీవితాలు ఈ ఉపవాస దినాలు రికలెక్టింగ్ అనేది మనం ఏమై ఉన్నాం, మనం ఏం చేసాం, మనం ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవలసినటువంటి అవసరత. ఆ తప్పు తెలిసిన తరువాత రిపెంట్ అనేది మనము మార్పు చెందాలి, మారు మనసు పొందవలసినటువంటి అవసరత. ఎక్కడైతే తప్పిపోయామో మూడవది అక్కడ నుండి రిటర్న్ తిరిగి ప్రభువు దగ్గరకు రావలసినటువంటి అవసరత. 4వ మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రివైవల్, ఉజ్జీవింపబడాలి. ఈ యొక్క మండల కాల ధ్యానాల్లో ప్రాథమికంగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ 2 మాటల యొక్క భావాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకటి మనము రిపెంట్ అనగా మార్పు చెందాలి, మారు మనసు చెందాలి, పశ్చాత్తాపం చెందాలి. ఒకవేళ మారు మనసు కలిగినటువంటి క్రైస్తవులముగా జీవిస్తే రివైవ్ చేయబడాలి. మార్పు లేకపోతే మనము రిపెంట్ అవ్వాలి. ఒకవేళ మార్పు చెందిన క్రైస్తవులముగా ఉంటే రివైవ్ అవ్వాలి, అంటే ఉజ్జీవింపబడవలసినటువంటి క్రైస్తవులకి 40 దినాలు మనం మార్పు చెందాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. సమయాన్ని బట్టి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈవేళ మన యొక్క అంశము చెప్పండి, రిక్తత, ఎంప్టీ హ్యాండెడ్ అనేది. క్రీస్తు ప్రభు యొక్క రిక్తత ఎంత భయంకరమైతే రక్షకుడైన క్రీస్తు పరలోకము నుండి భూలోకానికి రావటానికి, ఆయన లోకములో జన్మించడానికి సత్రముల స్థలము లేక ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. 2వ మాట, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు ఒకంత స్థలము కూడా లేదు. ఎంత రిక్తత నీ కొరకు, నా కొరకు. ఎందుకంటే ఆయన మనకు సమస్తమును కలుగు చేయటానికి ఆయన రిక్తుడుగా భూలోకానికి వచ్చాడు. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి పాపులమైనటువంటి మనలను రక్షించటానికి, సిలువలో తన ప్రాణమును పెట్టడానికి యేసయ్య ఆయన ఎప్పుడూ 2000 సంవత్సరాలకు పూర్వమే పరలోకాన్ని విడిచి భూలోకానికి రిక్తుడిగా దిగి వచ్చాడు. ఈ యొక్క భస్మ బుధవారపు ఆరాధనలు ఇప్పుడైనా మారు మనసు పొంది, మార్పు చెంది, ప్రభువు దగ్గరకు తిరిగి వచ్చి ఆయన్ని మనం చేర్చుకుందామా? మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడదామా? మనము ఉజ్జీవింపబడదామా?
ఆలోచన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన, భస్మ బుధవారపు ఆరాధనలో నీవు రిక్తుడుగా వచ్చావు. మా కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చావు. మా రిక్తతను పోగొట్టడానికి, పరలోకానికి నడిపించడానికి వచ్చావు. నాయన, మమ్మలను రక్షించండి. మారు మనసు ఉజ్జీవాన్ని కలుగు చేయండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున 40 దినాలు మండల కాలము ప్రతి కుటుంబం, ప్రతి క్రైస్తవుడు కూడా నా తండ్రి నాయన ఇదిగో దీక్షా దినములు, వ్రత దినాలు పాటించినట్లు కృప చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.